అయ్యో తెల్ల జుట్టా, ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చిందని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉన్నారు. సో తెల్ల జుట్టుని తగ్గించుకోవడానికి ఏం చేయాలనుకుంటున్నారు? సింపుల్గా ఈ ఆకు రసాన్ని మీ హెయిర్కి అప్లై చేసేయండి. మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. ఫస్ట్ టైంకే ఎంత తెల్ల జుట్టు అయినా సరే క్షణాల్లో నల్లగా మారిపోతుంది. 100% కూడా ఇది న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ లేవు. ఇప్పుడే ట్రై చేయండి, తెల్ల జుట్టుకి శాశ్వతంగా బై బై చెప్పేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. అయ్యో మాకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది, మా తెల్ల జుట్టు అనేది నల్లగా మారదా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు మీకైతే అలాంటి భయం అనేది లేదు. న్యాచురల్ పద్ధతిలో మీ తెల్ల జుట్టు మొత్తం కూడా ఫస్ట్ టైంకే నల్లగా మారిపోతుంది. ఏంటి జోక్ చేస్తుంది గీతక్క అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. నేను కెమికల్స్ యూజ్ చేయకుండా, హెయిర్ కలర్ యూజ్ చేయకుండా ఫస్ట్ టైంకి జస్ట్ ఆకుల రసాన్ని యూజ్ చేసి నేను ముందే చెప్పేస్తున్నాను, మీ తెల్ల జుట్టుని నేను నల్లగా మార్చి చూపిస్తాను. ఇందులో డౌట్ ఏమీ లేదు. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను అనమాట. చాలా సింపుల్ పద్ధతి ఇది. దీనికి ఖర్చు పెట్టాల్సిన పని ఏమీ లేదు. మీరు నేను చెప్పినట్టు చేయండి, తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది. ఇప్పుడు చాలా మందిలో తెల్ల జుట్టు అనేది కామన్ అయిపోయింది. పిల్లల్లో కూడా వచ్చేస్తుందండి. అంటే 13 years కానీ 12 years కానీ ఇలా పిల్లల్లో కూడా ఈ సమస్య అనేది మొదలైపోయింది. కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ అనేది యూజ్ చేయకూడదు. న్యాచురల్ పద్ధతిలో మనం తెల్ల జుట్టుని నల్లగా మార్చుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్ ఉన్న ఈ చిన్న చిట్కా ఏంటో తెలుసుకుందాం లేట్ చేయకుండా. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ చిట్కా అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ. దీనికి కావాల్సింది ముందుగా మందారం ఆకులు. మందారం ఆకులు మన చుట్టుపక్కల ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వరకు వామాకులు. వామాకులు కూడా ఈజీ అనండి. ఒకవేళ వామాకులు అనేవి అవైలబుల్గా లేవు అంటే ఆల్టర్నేట్గా మీరు తమలపాకులు కూడా యూజ్ చేయొచ్చు. సో తర్వాత మనం నీట్గా వీటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోకపోతే వీటిపైన దుమ్ము ధూళి అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే యూజ్ చేయకూడదు. మనం ఏ ఆకులైనా సరే వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. మందారం ఆకులు వామాకుల్ని వాష్ చేసిన తర్వాత వాటర్ కలర్ చూడండి ఎలా ఉన్నాయో. సో మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయి అంత డస్ట్ ఉంది. సో తర్వాత మనం ఐరన్ కడాయి అనేది తీసుకొని మందారం ఆకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 మందారం ఆకులను తీసుకున్నాను. మీ హెయిర్ పొడవుగా ఒత్తుగా ఉంది అనుకుంటే మీరు 15 నుండి 20 వరకు తీసుకోవచ్చు. మీడియం హెయిర్ అయితే 10 సరిపోతుంది. తర్వాత వామాకులు కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. వామాకులు కూడా 10 తీసుకున్నాను. వామాకులు మందారం ఆకులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తర్వాత ఇందులో నేను మెంతులను యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల మెంతులను యాడ్ చేసుకొని తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను. సో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా క్రష్ చేసుకోవాలన్నమాట. 5 నిమిషాల పాటు మనం బాగా క్రష్ చేసుకోవాలి. ఈ ఆకుల్లో ఉండే రసం మొత్తం కూడా వాటర్లోకి వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట. కొంచెం మనకి జెల్లీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను కదా, మీరు నార్మల్ కడాయిలో కూడా యూజ్ చేయొచ్చు. సో మీ ఇష్టం అండి. ఐరన్ కడాయి లేదు కదా అని చెప్పేసి ప్రిపేర్ చేసుకోవడం మానేయొద్దు. 2 minutes అనేది బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాం. వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం యాడ్ చేస్తాం అనే విషయం అయితే అస్సలు అర్థం కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. 2 minutes అనేది అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేశాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. 1 స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టీ పొడిని యాడ్ చేసుకున్నాక మనం 3 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. 3 minutes బాయిల్ చేసినప్పటికీ మనకి రెమెడీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవటమే గ్యాస్ ఆఫ్ చేసి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే ఈ వాటర్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. నేను వేడివేడిగా అయితే స్ట్రెయిన్ చేశాను. మీరు బాగా కూల్ అయిన తర్వాత చేయండి, ఎందుకంటే చేయి కాలుతుంది. ఓకే, సో నాకైతే అలవాటే కనుక వేడివేడిగా స్ట్రెయిన్ చేశాను. ఈ వాటర్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో హెన్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ హెయిర్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు హెన్నా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ అనేది పెద్దగా ఉంటే 2 cups కానీ 3 cups కానీ యాడ్ చేసుకోండి. నేనైతే మీడియం హెయిర్కి అప్లై చేస్తున్నాను కనుక చిన్న కప్ అనేది తీసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, కొద్ది కొద్దిగా ఆ వాటర్ని పోసుకుంటూ మనం ఉండలు లేకుండా హెన్నాని మిక్స్ చేసుకోవాలి. హెన్నా మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉండలనే ఉండకూడదండి. అప్లై చేసేటప్పుడు మనకి కరెక్ట్గా అప్లికేషన్కి రాదు. తర్వాత అది ఉండలుగా ఉండడం వల్ల రిజల్ట్ అనేది రాకపోవచ్చు. సో హెన్నా మిక్సింగ్ అయితే చాలా కేర్ఫుల్గా చేయాలి. ఉండలు లేకుండా ఇలా ప్యాక్ కన్సిస్టెన్సీ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. దీన్ని ఓవర్ నైట్ కానీ లేదనుకుంటే 3-4 hours కానీ వదిలేయాలి.
సో నేను ఇక్కడైతే 2 అవర్స్ అనేది ఉంచాను. 2 అవర్స్కి ఇలా అయిందండి. ఓవర్ నైట్ అయితే మాత్రం ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అంత బ్లాక్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ 2 అవర్స్కి ఇలా ఉంది అని అంటే నైట్ అంతా ఉంటే ఇంకా బ్లాక్ అయితే అయిపోతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ నేనైతే ఒక చిన్న చిట్కా కూడా షేర్ చేస్తున్నాను మీకు. కొంతమందికి ఏంటంటే ఫోర్హెడ్కి తర్వాత చెవుల దగ్గర బ్లాక్ అవుతుంది కలర్ పెట్టుకుంటే అంటున్నారు కదా. సో ఇదేమీ కలర్ కాదు, అయినా మనకి కొంచెం బ్లాక్ అయితే వస్తుంది కదా స్కిన్ మీద ఏ రెమెడీ అప్లై చేసినా. అలా ఉండొద్దు అంటే మీరు వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. చెవి ముందు చెవి వెనకాల ఫోర్హెడ్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి హెన్నాని అప్లై చేసుకోవాలి. హెయిర్ని పార్టీషన్స్గా తీసుకొని మీరు హెన్నాని ఎంత బాగా అప్లై చేయగలిగితే అంత బాగా అప్లై చేసుకోవాలి. 2-3 అవర్స్ టైం లేదు, ఓవర్ నైట్ ఉంచాలంటే కష్టం కదా దీని మిక్సింగ్ కోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? మీరు హెన్నా పెట్టుకోవాలనే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మిక్స్ చేసి పక్కన పెట్టండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు హెన్నా పెట్టేసుకోవచ్చు. 30 మినిట్స్ అయినా మిక్స్ చేసి పక్కన పెట్టిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్ అర్జెంటుగా చెప్పారన్నప్పుడు 2-3 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచలేం కదా. అలాంటి వాళ్ళకి ఈ చిట్కా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. హెన్నా మిక్సింగ్ కోసం జస్ట్ మనం ఒక 30 మినిట్స్ అనేది కేటాయిస్తే సరిపోతుంది. హెన్నా అప్లై చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 45 మినిట్స్ అయినా 1 అవర్ అయినా ఉంచుకోవాలి. అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాం. నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తాను. వయసు పెరిగే కొద్దీ తెల్ల జుట్టు అనేది అందరికీ అత్యంత సహజం. కానీ కొంతమందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది వస్తుంది. అయితే చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా, వయసు పైబడినప్పటికీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా ఇదే ట్రై చేయాలి. ఇది 100% కూడా శాశ్వత పరిష్కారం. దీన్ని అప్లై చేసిన తర్వాత 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఉంచుకొని మీరు నార్మల్ వాటర్తోనే హెయిర్ని వాష్ చేయండి. నెక్స్ట్ డే అనేది షాంపూ యూజ్ చేయండి. ఇలా మీరు వారానికి కానీ 10 రోజులకు కానీ ఒక్కసారి చేసినట్లయితే మీ తెల్ల జుట్టు అనేది జన్మలో కనపడదు. సో చూసారు కదండి, న్యాచురల్ పద్ధతిలోనే వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. మనం ఎటువంటి కెమికల్స్ ఉన్న హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హెన్నా అనేది అందరూ పెట్టుకుంటారు కదా, అందులో స్పెషల్ ఏంటి అని కొంతమంది అనుకోవచ్చండి. అందరూ పెట్టుకుంటారు కరెక్టే, కాకపోతే కరెక్ట్ అయిన పద్ధతిలో హెన్నాని అప్లై చేస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. చాలామందికి ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ కూడా చాలా పలచబడిపోతూ ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్ అనేది వాళ్ళకి అప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో వైట్ హెయిర్ ఉన్నా మనకి హెయిర్ ఫాల్ కాకుండా వైట్ హెయిర్ మొత్తం కూడా నల్లగా మారడానికి, హెయిర్ అనేది ఒత్తుగా ఉండడానికి హెన్నా తర్వాత హెయిర్ అనేది చాలా వాల్యూమ్గా కనపడుతుందండి. సో నార్మల్గా ఏంటంటే చాలామంది హెన్నా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉంటారు. హెన్నా వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు. పార్లర్కి వెళ్ళి మరీ అప్లై చేయించుకుంటూ ఉంటారు. హెన్నా కనుక నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తే కనుక జన్మలో మీకు వైట్ హెయిర్ సమస్య ఉండదు. మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెన్నాని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.